రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ మంత్రివర్గ మండలి భేటీలో కేంద్ర మంత్రులు పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ రెడ్డి సమాచారం అందిస్తారు. అశోక్, కేంద్ర కేబినెట్ సమావేశం మరి కొద్దిసేపట్లోనే మొదలు కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. 11:10 ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న సభ్యులంతా ఈ సమావేశానికి హాజరవుతారు. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2వ దశకు ఆమోదం తెలిపే అవకాశం తెలుస్తుంది. అదేవిధంగా సరిహద్దు గ్రామాల్లో వసతులు మెరుగుపడతాయి. దీనివల్ల దీన్ని కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. మరికొన్ని కీలక నిర్ణయాలపై అయితే కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేబినెట్ లో అదేవిధంగా రీసెంట్ గా అయితే మంత్రివర్గ సమావేశంలో గతంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటికి సంబంధించిన కొన్ని అంశాలు ఈ సమావేశంలో వాటిని అమలు చేసే అవకాశం ఉంది. వాటిపైన తీసుకున్న నిర్ణయాలపైన వాటికి సంబంధించిన నిధుల పైన కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం సర్వసాధారణ ఈరోజు కూడా అయితే సరిహద్దు ప్రాంతాల్లో ఈ మధ్య ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేసింది. సరిహద్దు ప్రాంతాలు డెవలప్మెంట్ చేయడం వల్ల, కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయడం వల్ల, అక్కడ అభివృద్ధి చేయడం వల్ల ఈ టెర్రరిజాన్ని తగ్గించనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటుంది. వైబ్రెంట్ భారత్ కింద ఈ రోజు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దానివల్ల సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఇతర మౌలిక వసతులపైన ఈరోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఏ నిర్ణయాలపైన అంశాలపైన నిర్ణయం తీసుకునే అనేది మాత్రం తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.